హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి మా రొటీన్ ఎలా ఉంటుందో అది షేర్ చేస్తాను యాజ్ ఎ కపుల్గా. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే నేను మింట్ చూపిస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి స్లోగా ప్లాంట్స్ అన్నీ రీగ్రో అవ్వడం స్టార్ట్ అవుతాయి మళ్ళీ. నేనైతే ఇండియన్ సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చానండి మింట్ అనేది. తెచ్చాక అదంతా ఒలుచుకొని నేను వాటర్లో పెట్టాను 1 వీక్కి. మొత్తం కాడలు పెడితే మీరు ఇనిషియల్గా చూసారు కదా, చిన్న చిన్న ఆకులు వచ్చి అదంతా వాటర్లో పెట్టిన 1 వీక్లో గ్రో అయిందనమాట. సో వాటర్లో పెడితే రూట్స్ తొందరగా వస్తాయి, మీకు చూపిస్తాను నేను. దాని తర్వాత మట్టిలోకి ట్రాన్స్ఫర్ చేయండి సో దట్ అవి ఎక్కువ బ్రతుకుతాయి అన్నమాట. డైరెక్ట్గా మీరు కాడల్ని తీసుకొచ్చి మట్టిలో పెట్టేస్తే కొన్ని ఒళ్ళిపోతాయి, కొన్ని మాత్రమే నిలబడతాయి. సో వాటర్లో పెడితే మీకు లైట్గా కనిపిస్తున్నాయిగా, ట్రాన్స్పరెంట్గా వైట్ కలర్లో. సో అలా మంచిగా వేర్లు వస్తే చాలా ఫాస్ట్గా భూమిలోకి నాటుకుంటాయి అనమాట. సో చాలా ఫాస్ట్గా వచ్చాయి 1 వీక్లోనే. సో నేనైతే పెట్టాక బాగా వచ్చాయండి. ఇక్కడ మీరు ఏవైతే పైన ఆకులన్నీ చూస్తున్నారా 1 వీక్లో గ్రో అయ్యాయి. అండ్ ఇప్పటికి ప్రెజెంట్ ఎలా ఉందో కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తా. మంచిగా గ్రోత్ అవుతుంది. సో చాలామంది అడిగారు కదా మింట్ని ఎలాగా చేసుకోవచ్చు అని. బయట సూపర్ మార్కెట్ నుంచి తెచ్చాక మనం ఒలిచేసుకొని వాటర్లో పెట్టుకున్నాక పెట్టేసుకుంటే ఇలా దగ్గరగా కొంచెం మంచిగా నిలబడుతుంది. సో నేను ఇండోర్లోనే పెడుతున్నాను ప్రెసెంట్. హలో గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు? క్లీనింగ్ ఆపే నేను మాట్లాడతా. ఇది అదే ఆ సౌండ్ వస్తుంది. ఏంటది మళ్ళీ చెప్పు. ఇది అదే అదే నాకు చెప్తావు కదా ఒక్కోసారి భలే మాట్లాడుతూ కెమెరా ఆన్ చేస్తే అన్ని అలానే అవుతుంది ఎవరికైనా సరే. ఎంత ఎవ్రీడే మాట్లాడే వాళ్ళకైనా అంతే అవుతుంది. సో యాక్చువల్గా ఎప్పుడు మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేస్తా, ఈరోజు ఈవినింగ్ కాదు, నైట్ అరౌండ్ 8 అవుతుంది టైం. ఇప్పుడు మా టైం దొరికిందనమాట. సో ఎవ్రీడే ఒక స్కెడ్యూల్ అలవాటు అవుతుంది. నేను ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి ఆల్మోస్ట్ అలవాటు పడతాము. అప్పుడు ఖచ్చితంగా నేను స్కెడ్యూల్ ఏంటనేది కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తా. సో ఎస్, ఇప్పుడైతే మా హస్బెండ్ వచ్చేసారు, పిల్లలు ఇద్దరు పడుకుని పోయారు, వాళ్ళు ఇంట్లో పనులు అన్నీ అయిపోయాయి. యాక్చువల్ కుకింగ్ కూడా ముందే అయిపోతుంది, బట్ ఈరోజు ఎందుకు అవ్వలేదు, కుదరలేదు. చపాతీ కలిపేసాను అండ్ పన్నీర్ కర్రీ స్టార్ట్ చేస్తా. సో అది స్టార్ట్ చేస్తూ ప్యారల్గా డిష్ వాషర్ ఒకటి పెట్టేస్తే ఇంక పనులన్నీ అయిపోతాయి. మేమిద్దరం కూర్చొని ప్రశాంతంగా డిన్నర్ చేస్తాం. అఫ్కోర్స్ రోజు కలిసే చేస్తాం కానీ పిల్లలు గోల హడావడి ఉంటుంది కదా. సో ఈరోజు ప్రశాంతంగా చేసుకుంటాం. సో మాట్లాడుకుంటూ వంట చేస్తా అండ్ బ్లాగ్ అయితే రేపు వరకు కంటిన్యూ చేస్తాను. డిష్ వాషర్లో అన్ని డిష్ అవుట్ చేస్తారు. ఈ లోపు నేను కుకింగ్ ప్యారల్గా చేసేస్తా. నేను ఇంక ఇప్పుడే స్నానం చేసి మంచిగా ఫ్రెష్గా ఉందన్నమాట నా మైండ్, ఇల్లు రిలాక్స్డ్గా కామ్గా ఉంది, సైలెంట్గా. సో ఎస్, స్టే ట్యూన్. దక్షిత్ కిండర్ గార్డెన్కి వెళ్ళినప్పటి నుంచి కొంచెం మార్నింగే లేపేస్తాం కాబట్టి నైట్ కొంచెం మాకు టైం దొరుకుతుంది అనమాట. 6-6:30కి అంతా వాడికి డిన్నర్ పెట్టేస్తున్నాను. కిండర్ గార్డెన్లో కూడా ఎర్లీగా తినేస్తారనమాట. అరౌండ్ 11:30 ఆ టైంకి లంచ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా వచ్చాక ఏదో ఒక స్నాక్ తింటాడు. ఇంక ఈవినింగ్ 6:30 లోపు పెట్టేస్తాను. అప్పుడు స్కిప్ చేశాను, వాడు ఏదో ఒక టైంలో నిద్రపోతాడు. అప్పుడు నిద్రపోయాడంటే మళ్ళీ మధ్యలో లేస్తాడనమాట. కానీ ఎర్లీగా డిన్నర్ పెట్టేసి ఒక ½ అన్ అవర్, డిన్నర్ పెట్టాక ఒక ½ అన్ అవర్ to 45 minutes ఆడుకుంటారు. సో దట్ వాళ్ళకి డైజెస్ట్ అవుతుంది అన్నట్టు. ఇంకా ఆ తర్వాత నిద్రపుచ్చేస్తా అనమాట. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తే తను అక్కడి నుంచి ట్రావెల్ చేసుకొని వచ్చి ఒక్కొక్కసారి తను రాకముందే నిద్రపోతున్నారు పిల్లలిద్దరు కూడా. నేను అషీన్ కూడా మార్నింగే నిద్రపడతాను, అంటే అరౌండ్ 11:30-12 ఆ టైంకి. ఈవినింగ్ కూడా వాళ్ళ అన్నతో పాటు నిద్రపోతుంది అనమాట. సో అలా ఒక రొటీన్ అలవాటు చేశాక మాకు కొంచెం టైం దొరుకుతుంది యాజ్ ఏ కపుల్గా. లేకపోతే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అనమాట. వచ్చాక వాళ్ళ డాడీతో ఆడుకుంటూ ఉంటారు. ఇంకా డిన్నర్ లేట్ అయిపోతుంది, పడుకోవడానికి లేట్ అవుతారు. సో మేము వాళ్ళతో పడుకోబెట్టేటప్పటికి మాకు లేట్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసి అదంతా మిస్ అవుతాము ఆబ్వియస్లీ. సో ఒక మంచి రొటీన్ అలవాటు అవ్వడం చాలా మంచిది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ రోజు ఇంక మా హస్బెండ్ వచ్చే ముందే నిద్రపోయారనమాట పిల్లలిద్దరూ.
ఇంకా కుకింగ్ చేసుకుందాం అన్నట్టు. నేను మోస్ట్లీ డిన్నర్స్ కుక్ చేస్తాను అండ్ పిల్లలకైతే రైస్ పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే కిండర్ గార్డెన్లో మధ్యాహ్నం వాళ్ళు రైస్ లాంటివి ఏం తినరు కాబట్టి. సో ఇక్కడ ఇద్దరం కలిసి పనులు చేసుకుంటున్నాం. మాకు మార్నింగ్ కూడా అంతే బిజీగా ఉంటుందండి. నేను ఎప్పుడైనా వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంక ఇక్కడ తను నాకు డిష్ వాషర్ అంతా ఆల్రెడీ అయినవన్నీ తీసి తుడిచి సర్దేస్తున్నారనమాట. సో దట్ నేను ఇంక ఇప్పుడు అయినవన్నీ మళ్ళీ డిష్ వాషర్లో పెట్టుకోవడానికి ఇంక ఈ లోపు నేను కుకింగ్ చేస్తూ ఇంక ఇద్దరం కబుర్లు చెప్పుకుంటున్నాం. అఫ్కోర్స్ డైలీ మాట్లాడుకుంటాం ఆఫీస్కి వెళ్ళాక కూడా, బట్ ఇంకా ఉంటాయి కదా. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఎలా చేయాలి, ఏంటి అన్నీ మాట్లాడుకుంటాం అనమాట. పిల్లల గురించి కానీ అసలు ఏం జరుగుతుంది అన్నీ డిస్కస్ చేసుకుంటాము. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కపుల్కి ఒక కైండ్ ఆఫ్ స్పెండింగ్ టైం టుగెదర్ అన్నది ఉంటుంది. కొంతమంది మాట్లాడుకుంటారు, కొంతమంది మూవీస్ చూస్తారు, కొంతమంది బయటికి వెళ్ళి తిరగడం ఇష్టం. సో అలా వాళ్ళకి ఏది కుదిరితే అలా ఉంటుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎంత మంచి టైం స్పెండ్ చేసాం అన్నది ఇంపార్టెంట్. సో మేము ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం, అన్నీ డిస్కస్ చేసుకుంటాము. అఫ్కోర్స్ పిల్లలు ఉన్నప్పుడు వదిలి బయటికి వెళ్ళలేం కాబట్టి ఇంకా కూర్చొని అన్నీ మాట్లాడుకుంటాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి పన్నీర్ కర్రీ చేస్తున్నాను నేను. మా హస్బెండ్కి నాకు ఎక్కువ ఇష్టమైంది పన్నీర్ కర్రీ. ఒక గో టు ఫుడ్ లాగా అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పుడు ఇండియన్ స్టోర్కి వెళ్ళి కొత్తిమీర ఇవన్నీ తీసుకొచ్చారు. సో కొత్తిమీర నేను ఎలా స్టోర్ చేస్తాను చూపిస్తాను. నేను బేసిక్గా బాక్సెస్లో వాటిల్లో పెట్టనండి. ఎంత పెట్టినా సరే వడిలిపోతాయి. ఒక్కటి పాడైనా మిగిలిన ఆకులు కూడా పాడైపోతాయి. సో నేనేం చేస్తా అంటే అవన్నీ ఏదైనా పాడైనవి ఉంటే అవన్నీ రిమూవ్ చేసేసి ఒక గ్లాస్ వాటర్లో దాన్ని స్టోర్ చేస్తాను అనమాట. మీకు ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ పైనే ఫ్రెష్గా ఉంటుంది. ఆకులతో చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా మీకు ఒక్కొక్క ఆకు ఎండినట్టు కలర్ చేంజ్నట్టు అనిపించినా మీరు అది రిమూవ్ చేసుకుంటే సరిపోద్ది. నేను అలా 2 వీక్స్ యూస్ చేసుకుంటాను ఈ కొత్తిమీర కట్టను మొత్తం. ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నాకు ఫ్రిడ్జ్లో ఇలా సైడ్ పార్టీషన్లా ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ పెట్టేసుకుంటాను ఉంచొని, లేదంటే సైడ్ డోర్లో కూడా పెట్టుకోవచ్చు మీరు. సో ఇది ఒక మంచి టిప్. బాక్స్లో కన్నా ఇలా స్టోర్ చేసుకోండి, ఫ్రెష్గా బాగుంటుంది. అండ్ ఇక్కడ పన్నీర్ కర్రీ కోసం కాజు అండ్ టొమాటో పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఒక మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ లాగా. నేను చేసిన పన్నీర్ కర్రీ తప్ప నాకు ఇంకెవరు చేసినా అంత నచ్చదు అనమాట. అలవాటు అయిపోయింది. మేము చాలా ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. ఎలా కాదంటే 10 డేస్కి ఒకసారన్నా ఖచ్చితంగా చేసుకుంటాం. ఒకసారి తెచ్చుకుంటే ఒక 2 టైమ్స్ వరకు వస్తుందన్నమాట. మాకు కొంచెం పెద్ద ప్యాకెటే దొరుకుతుంది. అండ్ ఇక్కడ పన్నీర్ కూడా ఎలా స్టోర్ చేసుకోవాలో మీకు షేర్ చేస్తాను. మనం ఇలా స్టోర్ బాట్ పన్నీర్ ఉంటుంది కదా. సో మొత్తం యూస్ చేసుకోకపోతే మనం ప్యాకెట్లో వదిలేసామనుకోండి, అది చాలా తొందరగా పాడైపోతుంది అనమాట. 1 వీక్ లోపే పాడైపోద్ది. ఎందుకంటే అందులో వాళ్ళు కొంచెం ప్రిజర్వేటివ్ లాగా ఒక వాటర్ కైండ్ ఆఫ్ సమ్ ప్రిజర్వ్ చేయడానికి కొన్ని కలుపుతారనమాట. అందుకే మనం అది ఓపెన్ చేశాక యూజ్ చేయకపోతే పాడైపోతుంది. సో నేనేం చేస్తా అంటే ఒక స్లైస్ నాకు ఎంతైతే కావాలో అంతవరకు తీసుకొని యూజ్ చేసుకుంటాను. మిగిలింది వచ్చేసి కట్ చేసుకొని వాటర్లో పెట్టుకుంటాను అనమాట. మీరు అలా వదిలేస్తే ఒక 15 డేస్ అయినా పాడవదు. అండ్ ఇంకొకటి, ఎప్పుడైనా పన్నీర్ బయట నుంచి తెచ్చి యూజ్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి అప్పుడు యూజ్ చేయాలి. ఎందుకంటే దాంట్లో ఏదైనా ప్రిజర్వేటివ్స్ ఉన్నా అవి వాష్ అవుట్ అయిపోతాయి. చాలామంది మంచి లిప్స్టిక్ షేర్ చేయండి అక్క అని అడుగుతున్నారు. సో ఫస్ట్ అయితే నేను యూజ్ చేసే కొన్ని షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి రెవలాన్ వాళ్ళదనమాట. చాలా బాగుంటుంది. రెవలాన్ మనకి ఎప్పటి నుంచో తెలిసిన బ్రాండే. అండ్ ఈ షేడ్ వచ్చేసి స్పెసిఫిక్గా కొంచెం ఫెయిర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. మీడియం టు ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళకి, కొంచెం డార్క్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఇది మరీ లైట్ అయిపోతుంది అనమాట. అండ్ ఈ లిప్స్టిక్ ఏంటంటే మంచి షైన్తో వస్తుంది. నేను అప్లికేషన్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి షుగర్ పాప్ వాళ్ళది. సో షుగర్ బ్రాండ్ అనమాట. ఇది అప్లికెంట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ కొంచెం మ్యాట్ స్టైల్లా వస్తుంది అనమాట. సో చూసారు కదా, నా స్కిన్ టోన్స్కి కొంచెం మెరూనిష్, డార్క్ రెడ్ ఆ టైప్స్ మాత్రమే సూట్ అవుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మామాత్ వాళ్ళదనమాట కార్నేషన్ నూడ్. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. అండ్ నాకు వేసుకున్నానా లేదా అన్నట్టు నా లిప్ కలర్కి బాగా సూట్ అవుతుంది అనమాట. మీ లిప్ కలర్స్ని బట్టి చూస్ చేసుకోండి లిప్స్టిక్ ఎప్పుడైనా సరే. సో మీరు చూస్తున్నట్టయితే ఆల్మోస్ట్ అన్ని సిమిలర్ షేడ్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ ఇది వచ్చేసి రెవలాన్ చూపించాను కదా, అది మంచి షైన్ ఉంటుంది అండ్ అది కూడా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ప్లమ్ వాళ్ళది క్రేయాన్ అనమాట. సో ఇది కూడా బాగుంటుంది, మంచి కలర్. నేను వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో చెక్ చేయండి. సిమిలర్గా నా స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతాయి. సో ఇది క్రేయాన్ మీకు తెలిసిందే కదా, ఇది కూడా అప్లికెంట్ బాగుంటుంది. ఇవన్నీ మనకి కొంచెం లాంగ్ లాస్టింగ్గానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెనీ అవుట్లైన్ అనమాట.
సో ఇది కూడా మీ లిప్స్టిక్ షేడ్స్కి దగ్గరలో తీసుకోండి సో దట్ అది బాగా మర్జ్ అవుతుందన్నమాట. ఈ అవుట్లైన్ వల్ల మన లిప్ షేప్ పర్ఫెక్ట్గా ఉండి లిప్స్టిక్ కూడా బాగా హైలైట్ అవుతుంది దీనివల్ల. సో నేను అప్పుడప్పుడు యూస్ చేస్తాను, రెగ్యులర్గా కాకపోయినా నాకు ఎప్పుడైనా వేసుకోవాలి అండ్ అవుట్ఫిట్ బట్టి కూడా అనమాట. సో మీరు చూసినట్టయితే ఈ షేడ్స్ అన్నీ సిమిలర్గా ఉంటాయి. సో వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయండి. పన్నీర్ కర్రీ రెసిపీ నేను చాలాసార్లు షేర్ చేశానండి. అంత ఏమంటారు ఎక్కువ పనేమి ఉండదు, నాకు చాలా తొందరగా అయిపోద్ది. బేసిక్గా చాలామంది దాన్ని ముందు ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసుకొని అదంతా పేస్ట్ చేసి అలా చేసుకుంటారు. సో ఇలా చేసుకున్న హోటల్ స్టైల్ టేస్టే వస్తుంది, బట్ ఎక్కువ చేయక్కర్లేదు అనమాట, ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు. నాకు ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి నేను నైట్ డిన్నర్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటా. ఇంకా పన్నీర్ కూడా నేను ఫ్రై చేయనండి, ఇలా డైరెక్ట్గా వేసుకుంటేనే నాకు టేస్ట్ బాగా అనిపిస్తుంది అండ్ స్మూత్గా ఉంటాయి. మనం ఫ్రై చేసి వేసినప్పుడు కొంచెం ఆగి తింటే అది కొంచెం గట్టిగా అయిపోతాయి అనమాట, అందుకని నేను ఫ్రై చేయను. అండ్ ఇక్కడ చూసారు కదా, వాటర్ తీసుకొని ఆ వాటర్లో మొత్తం కట్ చేసుకొని పై వరకు వాటర్ ఉండాలన్నమాట, పన్నీర్ పైకి కనిపించకుండా. అప్పుడు మనకు అస్సలు పాడవదు, ఒక 2 వీక్స్ ఉన్నా అసలు పాడవదు. అండ్ ఈ స్టీల్ చాపింగ్ బోర్డ్ గురించి నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ వస్తున్నాయి. నేను ఇది అమెజాన్లో తీసుకున్నానండి. స్టీల్ చాపింగ్ బోర్డ్ అని మీరు సెర్చ్ చేస్తే చాలానే దొరుకుతాయి. అది నేను ఈసారి క్లియర్గా ఎప్పుడైనా వీడియోలో షేర్ చేస్తాను, బ్రాండ్ కానీ అది ఎలా ఉంటుంది అని. అది మూవ్ అవ్వకుండా ఉండేలాంటివి తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా ఇక్కడ కర్రీ అయిపోయాక ఇంకా చపాతీ కూడా స్టార్ట్ చేస్తున్నా. చపాతీ పిండి ముందే అరౌండ్ 4-5 కల్లా కలిపి పెట్టేసుకుంటా, ముందే డిస్కస్ చేస్తా అనమాట ఈరోజు డిన్నర్ ఏం చేసుకుందామని. సో చపాతీ అంటే ముందు 4-5 కల్లా కలిపేసి ఇంకా పెట్టేస్తా అనమాట, సో దట్ మంచిగా ఉంటుందని. అండ్ ఇక్కడ ఇద్దరం కలిసి కుకింగ్ చేసుకుంటున్నాము. అండ్ ఈ ఏమంటారు క్యాస్ట్ ఐరన్ ప్యాన్ గురించి అడుగుతున్నారు. ఇది ఇండస్ వ్యాలీలో తీసుకున్నానండి, ఇండియా నుంచి. లాస్ట్ టైం ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుందేమో ఇది తీసుకొచ్చి. కంప్లీట్గా నాన్ స్టిక్స్ ఇవన్నీ మానేశాను, ఓన్లీ క్యాస్ట్ ఐరన్ ఇది ఒక్కటే యూజ్ చేస్తున్నా. ఇనీషియల్గా దాన్ని సైజ్ అది మా స్టవ్కి సెట్ అవ్వడానికి టైం పట్టింది, కానీ లేటర్ ఆన్ ఇంకా అలవాటు అయిపోయింది. అది ఎంతవరకు కింద ఫ్లేమ్ ఉంటుందో అంతవరకు మాత్రమే వేసుకుంటా అనమాట, దోశ కానీ చపాతీ కానీ. ఇంకా ఎడ్జెస్లో అయితే కాలదు, హీటింగ్ సరిపోదు అనమాట ఇండక్షన్ స్టవ్ కాబట్టి. అండ్ ఇక్కడ చపాతీ కూడా చేసేసుకున్నాం. ఇంకా 2 పుల్కాస్ అనమాట, మోస్ట్లీ 2 పుల్కాస్ అండ్ పన్నీర్ కర్రీ చేసుకున్నాం. అండ్ ఇంకిద్దరం కూర్చొని మంచిగా ఒక మూవీ చూస్తూ డిన్నర్ చేస్తాం అనమాట. సో పిల్లలకి పెట్టాక ఇంకా రైస్ కొంచెం మిగిలితే ఇంకా కర్డ్ రైస్ కలిపేశాను. అండ్ మా టైం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది, ఎవరికైనా అంతే. పిల్లలతో ఎంత బాగుంటుందో అంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది డే మొత్తం వాళ్ళని చూసుకుంటూ. ఒక ఏమంటారు ఒక ఫేజ్లో ఉంటుంది అనమాట బ్రెయిన్ అంతా. సో మా ఇంటికి వచ్చాక మా హస్బెండ్తో కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసి ఆ రోజు జరిగినవన్నీ డిస్కస్ చేసుకొని ఒక మూవీనో ఒక చిన్న వెబ్ సిరీసో కొంచెం మ్యూజిక్కో ఏదో ఒకటి ఎంజాయ్ చేస్తేనే నాకు డే కంప్లీట్ అవుతుంది. సో తనకి అంతే, ఆఫీస్కి వెళ్ళి ప్రెషర్ ఫీల్ అయ్యి వస్తారు కదా, సో అది మనమే క్రియేట్ చేయాలి. వైఫ్స్గా మనం కొన్ని బాధ్యతలు తీసుకుంటేనే వాళ్ళకి బాగుంటుంది, యాజ్ ఏ కపుల్గా మనకి బాగుంటుంది, ఎలాంటి ఇష్యూస్ లేకుండా. సో ఏదైనా డిస్కస్ చేయడానికి ఇష్టపడతాను, ఏ రిలేషన్షిప్లో అయినా అంతే. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా నచ్చినా నచ్చకపోయినా ఏమైనా కూర్చొని డిస్కస్ చేస్తేనే థింగ్స్ సార్ట్ అవుట్ అవుతాయి. మనం మైండ్లో పెట్టుకోనో లేదా మనంతటి మనం ఊహించుకొని అలా ఉంటే అవ్వవన్నమాట. సో మంచిగా మీ హస్బెండ్స్కి కుక్ చేయండి, వాళ్ళకి ఇష్టమైనవి చేయండి, కూర్చోండి, మంచి టైం స్పెండ్ చేయండి. మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సార్ట్ అవుట్ చేసుకోండి. నన్ను కపుల్ రిలేటెడ్గా చాలా క్వశ్చన్స్ అడుగుతారండి ఇన్స్టాగ్రామ్లో. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, బట్ వాట్ వీ వెంట్ త్రూ అనేది మాత్రమే షేర్ చేస్తా. ఇలాంటి స్పెషల్గా మీ ఇద్దరు ఉన్న వీడియో పిల్లలు రాకముందు షేర్ చేసా, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే. సో మంచిగా ఒక వెబ్ సిరీస్ పెట్టుకొని ఇంకా డిన్నర్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇలా రీసెంట్ టైమ్స్లో కిండర్గార్టెన్కి వెళ్తున్నప్పటి నుంచి మాకు కొంచెం టైం దొరుకుతుంది. అండ్ కొంచెం 2 డెలివరీస్ తర్వాత కొంచెం ఫ్రీ టైం దొరికిన ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ చాలామంది వెబ్ సిరీస్ నేమ్స్ కూడా చెప్పండి, మూవీస్ నేమ్స్ కూడా చెప్పండి అని అడుగుతున్నారు. నేను స్పెసిఫిక్గా వీడియోసే చెప్పలేను, కానీ నేను ఏం చూసినా సరే ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా ఎవ్రీడే స్టోరీ అప్డేట్ చేస్తాను. నాకు ఏదైనా నచ్చి బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా అప్డేట్ చేస్తాను అనమాట. ఇంకా తింటూ వెబ్ సిరీ అది చూస్తూ ఉన్నాము. ఇంక ఈలోపు కిచెన్ కూడా క్లీన్ చేసేసుకోవాలి. ప్యాన్ కూడా హీట్ తగ్గిపోతే నేను అవెన్లో పెట్టేసుకుంటాను. కిచెన్ మోస్ట్లీ నైట్ క్లీన్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మార్నింగ్ లేచేటప్పటికి బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి,
ఇంకా గిన్నెలు కావాలి, అట్ ద సేమ్ టైం ప్లాట్ఫామ్ అంతా ఖాళీగా ఉండాలి. ఇవేమీ లేకపోతే బ్రెయిన్ కూడా గజిబిజిగా ఉంటుంది. పొద్దున్నే లేవడమే ఇన్ని పనులు పెట్టుకోవాలంటే కష్టం. సో దట్ నైట్ కిచెన్ క్లీన్గా పెట్టుకుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే స్టార్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మోస్ట్లీ ఐ ప్రిఫర్ దాట్. సో ఇక్కడ కుకింగ్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా డిష్ వాషర్ అంతా సర్దేసుకున్నాను. ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ మా డిన్నర్ అయ్యేటప్పటికి అరౌండ్ 9:30 అలా అయింది. తిన్న వెంటనే పడుకోం కాబట్టి ఆబ్వియస్లీ కాసేపు కూర్చుంటాం 11 వరకు. ఇంకా లైట్ ఆఫ్ చేసుకొని ఇంట్లో మంచిగా డిఫ్యూజర్ ఖచ్చితంగా పెడతాను నేను. ఎందుకంటే మాకు స్మెల్స్ అన్నీ ఇంట్లోనే ఉండిపోతాయి. అవి ఓన్లీ ఎక్స్పీరియన్స్ చేసే మాకే తెలుస్తుందండి. జర్మనీలో ఎస్పెషల్లీ అబ్రాడ్స్లో స్మెల్స్ అన్నీ ఇంట్లోనే ఉంటాయి. మనం బయటికి వెళ్ళినప్పుడే ఆ ఫీల్ తెలుస్తుంది. అందుకని నేను డిఫ్యూజర్స్ యూజ్ చేస్తాను మోస్ట్లీ నైట్ కానీ మార్నింగ్ ఏదైనా ఒక కర్రీ చాలా ఎక్కువ స్మెల్ వస్తుందంటే. So yes, this is for today's video and see you all in the next video. Thanks for watching. Bye bye. Take care.